మన చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టేసి శ్రీనివాస్ అనే అతను దాదాపు 32,000 లీటర్ల మెటీరియల్ ఏంటనుకుంటున్నారు, డ్రగ్స్ అక్కడ సృష్టించడం జరుగుతుంది, అంటే తయారు చేయడం జరుగుతుంది. అది తెలిసింది ఎలా అనుకుంటున్నారు? మహారాష్ట్ర టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఫాతిమా అనే అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె దగ్గర ఆల్రెడీ 2-3 కిలో డ్రగ్స్ దొరికాయి. అక్కడ నుంచి తీగ పట్టుకుంటే డొంక అంతా కదిలినట్టు చెర్లపల్లిలో జరుగుతున్న ఇంత డ్రగ్స్ రాకెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. దాదాపు 32,000 లీటర్ల మెటీరియల్ దొరికింది. 13 మంది మెంబర్స్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 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 ఇది బయటకు వస్తుంది, చూద్దాం నెక్స్ట్ హైదరాబాద్ ఏమైపోతుంది. ఎందుకంటే 32K లీటర్స్ మెటీరియల్ అంటే అర్థం చేసుకోవచ్చు, హైదరాబాద్ మొత్తం సరిపోతుంది. సో ఎంత డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాం మనము. సో ఒక కన్నేసి అయితే ఉంచండి పిల్లల మీద కానీ, కాలేజ్ స్టూడెంట్స్ మీద కానీ. బీ కేర్ఫుల్.